శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 10 రోజుల్లో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం లేకపోవటం వల్ల ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్తో ఇబ్బందులు ఉంటాయి, కొలీగ్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఎంత కష్టపడ్డా ఆఫీసులో క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఫీసులో పని ఒత్తిడి, చికాకు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి, తండ్రితో విభేదాలు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ రంగంలో సమస్యలు ఉంటాయి, వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. రవి బలం ఈ 10 రోజుల్లో సింహరాశి వాళ్ళకు లేదు. కాబట్టి రవి బలం పెరగాలంటే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే రవి బలం పెరగటానికి విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు ఈ 10 రోజుల్లో రవి బలం పెరుగుతుంది. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు సింహరాశి వాళ్ళకి బుధుడి సంచారం పరిశీలిస్తే, బుధుడు 4, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు కూడా 4వ సంచారం చేస్తున్నాడు, యోగిస్తున్నాడు. తర్వాత 7 రోజులు కూడా 3వ సంచారం చేస్తున్నాడు, యోగించట్లా. అంటే సింహరాశి వాళ్ళకి నవంబర్ 21, 22, 23 ఈ 3 రోజుల్లో కూడా బుధుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి 21, 22, 23 ఈ 3 తేదీల్లోనే విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి విద్యార్థులు మంచి ర్యాంకులతో టాప్ పొజిషన్లో ఉండటానికి మొదటి 3 రోజుల్లో బలం ఉంది. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి రాసిన మొదటి 3 రోజుల్లో ర్యాంకులు వచ్చే అవకాశం సింహరాశి విద్యార్థులకు ఉంది. అలాగే సింహరాశి కొత్తగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, సింహరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ, ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే యోగం కూడా మొదటి 3 రోజుల్లో ఉంది. క్వాలిఫికేషన్కి తగిన కొత్త జాబ్ వచ్చే యోగం మొదటి 3 రోజుల్లో ఉంది. ఉన్న జాబ్లో మాత్రం రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం మొదటి 3 రోజుల్లో బలం ఉంది. అలాగే వ్యాపారంలో కూడా మొదటి 3 రోజుల్లో లాభాలు బాగా ఉంటాయి. ఆ తర్వాత 7 రోజుల్లో మాత్రం వ్యాపారం మందకొడిగా సాగుతూ ఉంటుంది. కాబట్టి 21, 22, 23 ఈ 3 తేదీల్లో సింహరాశి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సింహరాశి వాళ్ళకు వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. బుధుడి అనుగ్రహం కావాలంటే ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. గణపతి ఆలయంలో ఈ మిగిలిన 7 రోజుల్లో ఎప్పుడైనా సరే కొబ్బరి నూనె దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేసుకోవాలి. అప్పుడు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బుధుడి బలం పెరుగుతుంది. సింహరాశి వాళ్ళు ఈ 7 రోజుల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడి 10 రోజుల్లో కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. అంటే సింహరాశి వాళ్ళకి నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు అర్ధాష్టమ కుజదోషం ఉంది. ఈ అర్ధాష్టమ కుజదోషం ఏం చేస్తుందంటే, ప్రాపర్టీ కొనాలంటే ఆలస్యం చేస్తుంది, ప్రాపర్టీ అమ్మాలన్నా ఆలస్యం చేస్తుంది. ప్రాపర్టీ కొనుక్కుందామంటే తక్కువ రేటుకు ప్రాపర్టీ దొరకదు, ప్రాపర్టీ అమ్మాలంటే మంచి రేటు రాదు, రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అయి లాస్ట్ మూమెంట్లో జారిపోతూ ఉంటుంది.
అప్పులయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు లోన్ కోసం ఎంత ప్రయత్నించినా బ్యాంకు లోన్ రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో అకారణంగా గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ 10 రోజుల్లో సింహరాశి వాళ్ళకి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుజుడి బలం పెరగాలి, అర్ధాష్టమ కుజదోషం తొలగిపోవాలి అంటే ప్రతిరోజు కూడా కుజుడికి సంబంధించినటువంటి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినటం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించడం ద్వారా కూడా అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించినా కూడా అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా సింహరాశి వాళ్ళు అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 3, 4 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో కూడా 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజుల్లో కూడా 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజుల్లో సింహరాశి వాళ్ళకి సినిమా టీవీ రంగాల్లో కానీ సంగీత నాట్య రంగాల్లో కానీ కొత్త అవకాశాలు రావటం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు మొదటి 6 రోజుల్లో కనిపిస్తాయి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళకు కూడా మొదటి 6 రోజుల్లో ఒడిదుడుకులు కనిపిస్తాయి. తర్వాత 4 రోజులు మాత్రం శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి మంచి రాజయోగం ఉంది, ధనప్రాప్తి యోగం ఉంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల సింహరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ మంచి అనుకూల ఫలితాలు పొందుతారు. కళారంగంలో అద్భుతంగా రాణిస్తారు. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా ఈ 4 రోజులు అంటే 27, 28, 29, 30 తేదీల్లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. అయితే మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం లేదు కాబట్టి ఈ మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం రావడానికి సింహరాశి వాళ్ళు మొదటి 6 రోజుల్లో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు మొదటి 6 రోజుల్లో చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ మొదటి 6 రోజుల్లో వినాలి. అప్పుడు మొదటి 6 రోజుల్లో కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజులు కూడా యోగదాయకమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకంలో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు.
అలాగే రాశి పరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం, ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి, ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.